సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో మనం మార్కెట్ అప్డేట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సో ఇన్వెస్టర్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలి, అటు ట్రేడర్స్కి కూడా ఒక బేసిక్ ఐడియా క్రియేట్ అవడానికి ఉపయోగపడుతుంది. సో ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రైవేట్ బ్యాంక్స్ ఇంకా ర్యాలీకి చాలా స్కోప్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ ఒక ర్యాలీకి మంచి పాసిబిలిటీ ఉంది అని చెప్పేసి అనుకున్నాం. సో ఈరోజు మనకి మార్కెట్ క్లోజింగ్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి మార్కెట్ గేట్స్ ఎటువైపుగా ఓపెన్ అయ్యాయి, అలానే మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే ఇన్వెస్టర్స్కి ఇంకా ఎంతవరకు స్కోప్ ఉంది మార్కెట్ ర్యాలీలో అనే ఒక విషయాన్ని కూడా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ మన నిఫ్టీని కనుక గమనించే ప్రయత్నం చేస్తే మనకి నిఫ్టీ కూడా ఈరోజు ఆల్మోస్ట్ వచ్చేసరికి 1% హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 223 పాయింట్స్ హయ్యర్ సైడ్ క్లోజ్ అవడం అబ్జర్వ్ చేసాం. సో ఈరోజు మేజర్ కాంట్రిబ్యూటర్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ మనకి వచ్చిన తర్వాత మనకి మార్కెట్లో పర్టికులర్గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్లో ఒక కొత్త ఊపు కనిపించిందనే చెప్పాలి. సో మీరు గమనించినట్లయితే ఈరోజు మనకి నిఫ్టీ 50 కాంట్రిబ్యూషన్లో ఆల్మోస్ట్ మనకి 86 పాయింట్స్ అవుట్ ఆఫ్ 250 పాయింట్స్ మేబీ ఆ హయ్యర్ సైడ్ క్లోజ్ అయినట్లయితే మనకి 86 పాయింట్స్ డైరెక్ట్గా మనకి ఒక ఐసిఐసిఐ బ్యాంకే, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐసిఐసిఐ బ్యాంకే కాంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఈరోజు హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా మనకి టాప్ 3లో టోటల్గా ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ ఉండడమే గమనించవచ్చు. అటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అండ్ ఆ తర్వాత మనకి ఎస్బీఐ, కోటాక్ బ్యాంక్. సో ఈరోజు ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సెక్టార్ అంతా కూడా పాజిటివ్గా ఉండడంతో మనకు నిఫ్టీ కూడా ఒక మంచి పాజిటివ్ క్లోజింగ్ ఇవ్వడం అయితే అబ్జర్వ్ చేశాం. అదేవిధంగా ఒకసారి మనకు బ్యాంక్ నిఫ్టీ కాంట్రిబ్యూషన్లో చూసుకున్నట్లయితే ఈరోజు సుమారుగా మనకి 1200 పాయింట్ల ర్యాలీ ఉన్నట్లయితే అందులో 520 పాయింట్స్ డైరెక్ట్ ర్యాలీ మనకి ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రావడమే గమనించాం. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా కాంట్రిబ్యూట్ చేసినప్పటికీ మనకి మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ అంతా కూడా ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ టుగెదర్ ఆల్మోస్ట్ మనకి 790 పాయింట్స్ అవుట్ ఆఫ్ 1200 790 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ మొత్తం కూడా మనకి పర్టికులర్ ఈ రెండు బ్యాంక్స్ నుంచే వచ్చింది. సో టెక్నికల్గా నెక్స్ట్ మనకి గేట్స్ ఎక్కడికి ఓపెన్ అయ్యాయి అనేది ఒక్కసారి గమనిద్దాం. మనం నిఫ్టీని కనుక గమనించినట్లయితే ఫస్ట్ ఫిబొనాచి అనేది మనకు మార్కెట్లో ఒక రకంగా తమ్రుల్లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనకి నిఫ్టీలో ఫిబొనాచి ఎక్స్టెన్షన్ కనుక తీసుకున్నట్లయితే రీసెంట్ స్వింగ్లో మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హై దగ్గర 22,775 దగ్గర నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉన్నట్టుగా క్లియర్గా అర్థమవుతోంది. ఈరోజు మనకి బ్యాంక్స్ సపోర్ట్ చేశాయి కాబట్టి బ్యాంక్స్ విపరీతంగా పెరిగాయి. బట్ మనకి అదర్ స్టాక్స్ కూడా కనుక సపోర్ట్ చేసినట్లయితే హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ కేస్ మనకు కనుక హయ్యర్ సైడ్ కనుక క్లోజ్ అయినట్లయితే ఈ కేసులో మనకి ఎంత దూరం మనకి ఇటు నిఫ్టీ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉందనేది కూడా ఒక్కసారి మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు కనుక మనకి నిఫ్టీ రీసెంట్ ఆల్ టైమ్ హై సమ్వేర్ అరౌండ్ మనకి ఇక్కడ ఉందనుకోండి, ఆల్ టైమ్ హై సమ్వేర్ అరౌండ్ 22,777 దగ్గర ఇక్కడ మనకి ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ ఉంది. ఒకవేళ దాని అబోవ్ కనుక క్లోజింగ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇంకొక కొంతవరకు ర్యాలీ ఇంకొక 300 పాయింట్స్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంది. 23,100 నియర్ బై నుంచి రిజెక్షన్ రావడానికి స్కోప్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి కండిషన్ ఏంటో చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మాత్రం మనకి ఫిబొనాచి రీట్రేస్మెంట్ 100% లెవెల్ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ చేసింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న హర్డిల్ మాత్రం ఉంది. ఆ హర్డిల్ ఏంటి అని అంటే గత కొన్నాళ్ళుగా రెస్పెక్ట్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఒక ట్రెండ్ లైన్. సో మనకు ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ లైన్ నియర్ బైలో ఉండటం అనేది అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ ట్రెండ్ లైన్ అబోవ్ కనుక క్లోజింగ్ జరిగినట్లయితే మనకి 50,000 మార్క్కి గేట్స్ ఓపెన్ అయినట్లే ఒక రకంగా. సో మనకు ఆ ట్రెండ్ లైన్ సమ్వేర్ అరౌండ్ మనకి 49,700 అండ్ అబోవ్ మనకి దాని అబోవ్ క్లోజింగ్ రావాలి. 49,700 అండ్ అబోవ్ కనుక వచ్చినట్లయితే ఇంకొక 1000 పాయింట్లకి మనకి ప్రాబబిలిటీ అయితే కనిపిస్తుంది. సో మనకి ఇప్పుడు వచ్చినటువంటి ర్యాలీ అంతా కూడా పర్టిక్యులర్గా మనకి న్యూస్ డ్రివెన్, అంటే ఒక రకంగా రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి దాని బేసిస్ మీద మూమెంట్ వచ్చింది. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఇంకొన్ని అన్సర్టనిటీస్ కూడా ప్యారల్గా వస్తూనే ఉంటాయి. సో రెగ్యులర్గా మనకి ఫెడ్కి రిలేటెడ్ మీటింగ్స్ అప్డేట్ వస్తూనే ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్కి సంబంధించి. సో ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్కి సంబంధించి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ చేయకపోవచ్చు, అటు తగ్గియకపోవచ్చు. ఇక్కడ దాంతో ఎటువంటి సమస్య ఉండదు. కానీ మీటింగ్ తర్వాత వచ్చేటువంటి కామెంట్స్, ఆ కామెంట్స్లో కనుక ఫెడ్ చైర్మన్ బై ఎనీ ఛాన్స్ ఏదైనా హాకీ స్టోన్ తోటి అంటే కొద్దిగా రూట్గా మార్కెట్కి సంబంధించి అంటే ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించి మేము బై ఎనీ ఛాన్స్ పెంచాల్సిన అవసరం వస్తుందేమో అని ఒక మాట అన్నా, లేదా ఎకానమీ బాగోలేదు మేము ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాలం కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో అని ఒక మాట అన్నా కానీ
మార్కెట్లో ఒక డీప్ కరెక్షన్ రావడానికి అయితే చాలా ఎక్కువ అవకాశం ఉంది. సో దాంట్లో ముందుగా కరెక్షన్లో మాత్రం పార్టిసిపేట్ చేసేది మన ఇండియన్ ఐటీ స్టాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో పర్టికులర్గా ఈ పాయింట్ ఆఫ్ టైంలో అగైన్ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము, మార్కెట్ 22,000 దగ్గర ఉన్నప్పుడే చెప్పుకున్నాము, నిఫ్టీ 23,500 వరకు లేదా 24,000 వరకు వెళ్ళడానికి మాత్రమే నాకు ప్రాబబిలిటీ కనిపిస్తుంది. అంతకు మించి మనకి ఎక్కువ రివార్డ్ వస్తుంది అన్నట్టుగా యాజ్ ఆఫ్ నౌ స్ట్రక్చర్ కనిపించట్లేదు. అండ్ మోర్ ఓవర్ మీరు గమనించినట్లయితే, సో ఒకసారి ఈ లైన్ మీకు రిమూవ్ చేసి చూపిస్తాను, మార్కెట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మనకేమి పెద్దగా స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టుగా కనిపించట్లేదు. ఒక పుల్ రాగానే వెంటనే పుల్ డౌన్ కూడా వచ్చేస్తుంది. సో మనకి ఇటువంటి హ్యూజ్ పుల్ డౌన్స్ వస్తున్నాయి అని అంటే మార్కెట్ హయ్యర్ సైడ్ వెళ్ళడానికి న్యూస్ డ్రివన్ బేస్డ్గా వెళ్తుంది, కానీ ఒక కంప్లీట్ బుల్ రన్గా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. ఇటు మీరు నిఫ్టీని కూడా గమనించినట్లయితే గత చాలా రోజుల నుంచి ప్రీవియస్గా మనకి 22,500 ఎప్పుడు సుమారుగా మార్చ్ 7th మనకి క్రియేట్ అయినట్లయితే మళ్ళీ ఏప్రిల్ 9th మనకి 22,700 అంటే హార్డ్లీ ఒక 250 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి హ్యూజ్ ఫాల్ మనకు అంటే ఆల్మోస్ట్ 900 to 1000 పాయింట్స్ ఫాల్ రావటము. సో బేసిక్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ కనుక గమనించినట్లయితే కొంత వీక్నెస్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. సో ఇదంతా ఒక బాక్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో బేసిక్గా మార్కెట్కి పైకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ గట్టిగా ఉన్నట్లయితే మనకి ఈ రేంజ్లో స్వింగ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఇంత హయ్యర్ సైడ్ వచ్చిన తర్వాత హ్యూజ్ స్వింగ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయో అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్, అక్కడ స్ట్రెంగ్త్ వీక్ అవ్వడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంది. సో ఇది నేను లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అని చెప్పట్లేదనండి. పర్టికులర్గా మనకు ఎలక్షన్స్ రిజల్ట్స్ కొంతవరకు ఇంకా అంటే ఎలక్షన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో మేబీ ఏదైనా ఉంటే ఎలక్షన్ ర్యాలీ అని కొంతవరకు ఉండొచ్చు, మేబీ ఇంకొక 1000 పాయింట్స్ వరకు ఏమైనా ఉండొచ్చు. అదే మనం అనుకున్నట్టుగా 23,500 నుంచి 24,000 వరకు ఉండొచ్చు. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా రిజెక్షన్స్ వస్తాయా అనేది కూడా ఒకటి ఉంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఫ్రెష్ ఇన్వెస్టర్స్ మాత్రం ఇప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయకపోవటమే మంచిది. ఆన్ ద హయ్యర్ సైడ్ మీకు మ్యాక్సిమం రివార్డ్ ఉండుంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నాకున్న ఎస్టిమేషన్ ప్రకారం ఇంకొక 6 to 7% ఉంటుంది. మీరు అదే డెప్ట్ ఫండ్లో కనుక మీ మనీని పార్క్ చేసుకుంటే మీకు యాన్యువల్గా అదే 6 to 7% కూడా రిటర్న్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ మీకు 5% పడ్డప్పుడు ఒక 25% ఆఫ్ ద క్యాపిటల్ డిప్లాయ్మెంట్, ఇంకో 5% పడితే ఇంకో 25% ఆఫ్ ద క్యాపిటల్ డిప్లాయ్మెంట్, ఇలా స్లోగా మీరు కనుక అక్యుములేట్ చేయడం మొదలు పెడితే మీకు డెఫినెట్గా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మనకు ఎలక్షన్స్ తర్వాత అయినా ఖచ్చితంగా మార్కెట్లో కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అయితే ప్రాబబిలిటీ ఉంది. మనకు ఆల్మోస్ట్ ప్రీవియస్గా నవంబర్లో స్టార్ట్ అయిన తర్వాత ర్యాలీలో ఒక సీరియస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే మనం చూడలేదు. సో అటువంటి ప్రాఫిట్ బుకింగ్ కోసం మార్కెట్ అంతా ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. కానీ మనకు ఫండమెంటల్గా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ దాని గురించి కొంతవరకు ఆగుతుంది, కానీ ఆ తర్వాత అయినా కొంతవరకు మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ రావడానికే మనకు స్కోప్ ఉంది. అటువంటి టైంలో కనుక మనం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అప్పుడు మనకు ఆ రిస్క్ రివార్డ్ రేషియో అనేది కొంతవరకు ఫేవర్ చేస్తుంది. కానీ ఆల్ టైమ్ హైస్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది యాజ్ ఆఫ్ నౌ సజెస్టెడ్ అయితే కాదు. సో ఇట్లాంటి మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కంటిన్యూస్గా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.